మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన గుంటూరు పట్టణంలో ఈ నెల జూన్ 17వ తారీఖు ఉదయకాలం మెడికల్ కాలేజ్ ఆపోజిట్లో ఉన్న ఎన్జిఓస్ ఫంక్షన్ హాల్లో జరగబోతుంది. 17వ తారీఖు ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన రీతిలో కదలబోతున్నారు. గుంటూరు పట్టణంలో బలమైన దేవుని సన్నిధిని ప్రజలు అనుభవించబోతున్నారు. జీవితాలను మార్చే వాక్య సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబోతున్నారు. బలమైన అద్భుతమైన కార్యాలు, ఆనాడు ఆది అపోస్తల కాలంలో జరిగిన బలమైన దేవుని కార్యాలు మనం చూడబోతున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీ బంధువులతో కలిసి రండి, మీ కుటుంబాలతో కదిలి రండి, దైవదీవుని పొందండి. భోజనం అంటే ఇహలోకపరమైన భోజనం మనం చేసేటప్పుడు, ఇహలోకపరమైన ఆహారాన్ని మనం స్వీకరించేటప్పుడు మనం ఏం చేస్తుంటాం? చెప్పండి. చేతులు మనం శుభ్రంగా కడుక్కొని, అంతేనా? చేతులు మనం శుభ్రంగా కడుక్కొని అప్పుడు మనం భోజనం భుజిస్తాం కదా అండి. మనం చేతులు ఎందుకు వాష్ చేసుకుంటాం? ఎందుకు మనం కడుక్కుంటాం చేతులు అంటే? మన చేతులు ఎక్కడెక్కడ పెట్టినా మాలిన్యం అయిపోతూ ఉంటుంది. ఎక్కడెక్కడో పెడుతుంటాం కదా, ఏవేవో పట్టుకుంటూ ఉంటాం. అవన్నీ పట్టుకున్నప్పుడు మన చేతులుకి ఆ మలినం అంటి, ఆ మలినంతోనే మనం భోజనం చేస్తే మన శరీరం అనారోగ్యం పాలైపోతుంది. మన శరీరంలోకి రోగాలు వచ్చేస్తాయి. అంటే ఆ క్రిములు అనేవి, ఆ బ్యాక్టీరియా అనేవి, ఆ వైరస్ అనేవి వెళ్ళిపోతుండే మన శరీరంలోకి. వెళ్ళిపోయినప్పుడు అవన్నీ కూడా మన శరీరానికి హాని తలపెడతాయి. ఎందుకు చేయగలుగుతున్నాం? మనకి ఆ క్రిముల నుంచి విడుదల కావాలి. ఈ దేవుని బిడ్డలారా, చూడండి, ఆ రాత్రి కాల సమయంలో ఇక దేవుని దగ్గరకు, తండ్రి దగ్గరకు వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది అని తెలిసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు పాదాలు కడగడానికి ఆయన వారి దగ్గరికి వెళ్ళారండి. వారి వద్దకు వెళ్ళి పాత్రతో వాటర్ పట్టుకొని, నీళ్లు పట్టుకొని ఆయన సిద్ధపడి వెళ్ళినప్పుడు ఆయన అంటున్నారు, మీ పాదాలు నేను కడగాలనుకుంటున్నాను, మీ పాదాలు నేను శుద్ధి చేయాలి అనుకుంటున్నాను. చాలామంది అంటారు కదా, నేను ప్రభు బల ప్రతి నెల తీసుకుంటున్నానే, ప్రతి ఆదివారం నేను మందిరానికి వెళ్తున్నానే, అయినా సరే నా జీవితంలో కార్యాలు జరగట్లా, నా జీవితంలో అద్భుతాలు జరగట్లా, నా జీవితంలో ఆశ్చర్య కార్యాలు నేను చూడలేకపోతున్నాను, నా ప్రార్థన దేవుడు వినట్లేదా అని అంటే, దేవుడు ఈ రాత్రి నీకు జవాబిస్తున్నాడు. అవును, నీ ప్రార్థన నేను వినట్లేదన్నాడు ప్రభు. కారణం ఏంటంటే, నువ్వు చేతులు చాచి ప్రార్థిస్తున్నావు, కానీ నువ్వు వచ్చి బహుగా ప్రార్థిస్తున్నావు. కానీ మనందరికి కూడా ఒక అలవాటు ఉంది. ఏంటంటే, మనం భోజనం అంటే ఇహలోకపరమైన భోజనం మనం చేసేటప్పుడు, ఇహలోకపరమైన ఆహారాన్ని మనం స్వీకరించేటప్పుడు మనం ఏం చేస్తుంటాం? చెప్పండి. చేతులు మనం శుభ్రంగా కడుక్కొని, అంతేనా? చేతులు మనం శుభ్రంగా కడుక్కొని అప్పుడు మనం భోజనం భుజిస్తాం కదా అండి. కోవిడ్ టైంలో కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా లిక్విడ్స్ వేసుకొని కదా, హ్యాండ్ వాష్ వాడుతూ పరిపూర్ణంగా శుద్ధి చేసుకొని గట్టిగా 5 minutes 10 minutes కూడా కొంతమంది రుద్ది క్లీన్ చేసుకొని మనం భోజనం చేసేవాళ్ళం. ఎందుకని? గవర్నమెంట్ వారు ఒక ఆజ్ఞ జారీ చేశారు, గవర్నమెంట్ వారు ఒక రూల్ చేశారు. ఏమనంటే, కోవిడ్ టైంలో ప్రతి ఒక్కరు కూడా శుభ్రంగా చేతులు కడుక్కోవాలి, అందరూ హ్యాండ్ వాష్తో మంచిగా క్లీన్ చేసుకోవాలని. అంటే ఎందుకు క్లీన్ చేసుకోవాలంటే, అది ఒక వైరస్. ఆ వైరస్ మన చేతులకు అంటుతుంది. మనం ఎక్కడెక్కడ చేతులు పెడతామో అక్కడ వైరస్ అంటుకొని ఉంటుంది. ఆ వైరస్ మన చేతులకి అంటినప్పుడు అది మనం చేతులు కడుక్కోకుండానే భోజనం భుజిస్తే ఆ వైరస్ లోపలికి వెళ్ళిపోయి
అదేమైపోయిందంట, కోవిడ్ అనేది ఆ ఎఫెక్ట్ మా శరీరంలోకి వచ్చేసింది కదండి. అందుకని అందరూ కూడా మరి క్రమం తప్పకుండా పాటించారు, కంపల్సరీ అలా చేశారు. అలా చేయకపోతే ఖచ్చితంగా ఏమైపోయింది, వారికి కోవిడ్ ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు కూడా చెప్తున్నారు కదా, న్యూస్లు మనం వింటున్నాం, కోవిడ్ వస్తుంది మరలా, మరి అందరూ జాగ్రత్తగా ఉండండి, శుభ్రంగా ఉండండి చెప్తున్నారు కదా. అంటే నేనేమంటానంటే, మన చేతులు ఎందుకు వాష్ చేసుకుంటాం, ఎందుకు మనం కడుగుకుంటాం చేతులు అంటే, మన చేతులు ఎక్కడెక్కడ పెట్టినా మాలిన్యం అయిపోతూ ఉంటుంది. ఎక్కడెక్కడో పెడుతుంటాం కదా, ఏవేవో పట్టుకుంటూ ఉంటాం. అవన్నీ పట్టుకున్నప్పుడు మన చేతులుకి ఆ మలినం అంటి, ఆ మలినంతోనే మనం భోజనం చేస్తే మన శరీరం అనారోగ్యం పాలైపోద్ది, మన శరీరంలోకి రోగాలు వచ్చేస్తాయి. అంటే ఆ క్రిములు అనేవి, ఆ బ్యాక్టీరియా అనేవి, ఆ వైరస్ అనేవి వెళ్ళిపోతుండే మన శరీరంలోకి. వెళ్ళిపోయినప్పుడు అవన్నీ కూడా మన శరీరానికి హాని తలపెడతాయి. ఎందుకు చేయగడుకున్నావు, మనకి ఆ క్రిముల నుంచి విడుదల కావాలి, ఆ క్రిములు నీ శరీరంలోనికి రాకూడదు. అందుకని భోజనం చేసే ముందు ఖచ్చితంగా మనము చేతులు కడుక్కొని మనం భుజిస్తాం కదా. దేవుని బిడ్డలారా, అంటే ప్రతి ఒక్కరం కూడా ఈ లోకపరమైన భోజనం తినడానికి మనము అలాగే కడుక్కుంటూ ఉంటాం, చేతులు వాష్ చేసుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఉంటాం. అలాగే ఆత్మీయమైన ఆహారం అంటే యేసయ్య రక్తం పరిశుద్ధమైంది, యేసయ్య శరీరం పరిశుద్ధమైంది. ఆ ఆహారం తీసుకునేటప్పుడు కూడా మనము కడగబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. శుద్ధి అవ్వాలి, మనం కడుక్కోవాలి, కడగబడాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద సంచరించిన దినాలలో యేసుక్రీస్తు ప్రభువారు స్వార్థ ప్రకటించి ఆయన శిలువ మరణానికి వెళ్ళే ముందు ఒక రోజున భోజన పంక్తిలో వారు కూర్చున్న సమయంలో యేసయ్య ఏం చేస్తారంటే, ఉన్నట్టుండిగా ఆయన వచ్చి ఒక పాత్రను తీసుకొని శిష్యుల దగ్గరికి వచ్చి శిష్యుల యొక్క పాదాలు ఆయన కడుగుతూ ఉంటారు. శిష్యుల పాదాలు కడుగుతున్నారు. ఆ రాత్రి పస్కా సిద్ధపరచబడుతుంది. ఆ రాత్రి వారు ఆ భోజన బల్ల మీద కూర్చున్నప్పుడు, శిష్యులందరితో ఆయన కూర్చున్నప్పుడు ఆయన వచ్చి శిష్యుల పాదాలు ఆయన కడగడానికి పూనుకుంటారు. పాత్ర తీసుకొచ్చి, వాటర్ తీసుకొచ్చి యేసయ్య శిష్యుల యొక్క పాదాలు కడుగుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, చూడండి ఆ మాట యోహాను సువార్త 13వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్న మాటలు చూడండి. 13వ అధ్యాయము మరి 3వ వచనం నుంచి, తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి, 4వ వచనం, భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకునేను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చూడండి, ఆ రాత్రి కాల సమయంలో ఇక దేవుని దగ్గరకు, తండ్రి దగ్గరకు వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది అని తెలిసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు పాదాలు కడగడానికి ఆయన వారి దగ్గరికి వెళ్ళారంట. వారి వద్దకు వెళ్ళి పాత్రతో వాటర్ పట్టుకొని, నీళ్లు పట్టుకొని మరి ఆయన సిద్ధపడి వెళ్ళినప్పుడు ఆయన అంటున్నారు, మీ పాదాలు నేను కడగాలనుకుంటున్నాను, మీ పాదాలు నేను శుద్ధి చేయాలి అనుకుంటున్నాను అని అన్నప్పుడు వారంట వారిలోకి ఆయన పేతురు గారు తొందరపడి ఆయన అన్నారంట, ప్రభువా నువ్వు మమ్మల్ని కడగకూడదు, వద్దయ్యా, మా పాదాలు నువ్వు కడగడం ఏంటి, మమ్మల్ని కడగొద్దు ప్రభువా,
మమ్మల్ని కడగొద్దు నాయన అనేసి పేతురు అంటున్నాడంట. అంటే నువ్వు పరిశుద్ధుడివి ప్రభువా, నువ్వు అంత గొప్పవాడివి, నువ్వు మా పాదాలు పట్టుకోవడం ఏంటి, మా పాదాలు కడగడం ఏంటి అని చెప్పి పేతురు అన్నప్పుడు చూడండి 8వ వచనంలో, పేతురు నువ్వెన్నడూ నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, పేతురు యేసయ్యతో మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే పాత్ర పట్టుకొని నీళ్లు తీసుకొని వారి పాదాలు కడగడానికి యేసయ్య పూనుకున్నారో అప్పుడు పేతురు వెంటనే అంటున్నాడు, నువ్వేంటి నన్ను నా పాదాలు కడగడం ఏంటి, ఇది ఎప్పటికీ జరగకూడదు అనేసి అంటున్నప్పుడు అప్పుడు పేతురుతో యేసుక్రీస్తు ప్రభు అని అంటున్నారు, నేను ఇలా నీకు కడగకపోతే నాతో నీకు పాలు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం కడగబడాలి. ఎవరి చేత కడగబడాలి అని అంటే యేసయ్య చేత మనం కడగబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే మన పాదాలు మలినమైన పాదాలు, మన యొక్క జీవితం మలినమైన జీవితం, మన యొక్క హృదయం మలినమైనది. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, మనల్ని ఎవరు కడగాలంటే యేసయ్యే కడగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా నేను కడగకపోతే మీరు మీతో నాతో మీకు పాలు లేదు, మీకు నాకు సంబంధం లేదు. కనుక ఖచ్చితంగా మీ యొక్క పాదాలు నేను కడగాలి. చూడండి, మనం ఎటైనా సరే బయటికి వెళ్ళి రాగానే, ఎక్కడికైనా బయటికి వెళ్ళి రాగానే మనం ఏం చేస్తుంటామంటే పాదాలు కడుక్కుంటాం కదండి. అవునా? ఉందా అలవాటు ఉందా మీకు? ఆంధ్రాలో అయితే ఖచ్చితంగా కడుగుతారు. బయటికి వెళ్ళొస్తే కంపల్సరీ పాదాలు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి. అది రూల్. ఎటు నుంచి వచ్చినా ఖచ్చితంగా పాదాలు కడగాలి. అయితే పేతురు అంటున్నాడు, అయ్యా నువ్వు నన్ను కడగడం ఏంటి, ఇది ఎప్పటికీ జరగకూడదంటే యేసయ్య అంటున్నారు కదా, ఖచ్చితంగా నేను కడగాలి, నిన్ను కడగకపోతే నాతో నీకు పాలు లేదు అని అన్నప్పుడు వెంటనే మళ్ళీ పేతురు అంటున్నాడు కదా, అయ్యా ఆయన అంటున్నామా, నా పాదాలు మాత్రమే కాదు నా చేతులు నా తల కూడా కడుగయ్యని ఆయనతో చెప్పాను. యేసు అతన్ని చూచి, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొనక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడయ్యాను. గట్టిగా చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకని ఈ యొక్క వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నారంటే, మనమందరము కూడా దేవుని యొక్క శరీరమును దేవుని యొక్క రక్తాన్ని ఆదివార కాలంలో మనం తీసుకుని పోతున్నాం. కనుక మనం ఈ యొక్క రక్త మాంసాల్లో పాలివారం అగునట్లుగా మనం ఏమి చేయాలో ఈ రాత్రి మనకు చెప్తున్నాడు ప్రభు. మనము ఏ రీతిగా భోజనాన్ని భుజించాలి, ఏ రీతిగా ఆహారాన్ని మనం స్వీకరించాలి, ఏ రీతిగా నువ్వు సిద్ధపడి ఆహారంలో పాలు పంపులు పొందుకోవాలి, ఆయన శరీరాన్ని ఆయన యొక్క రక్తాన్ని ఎలా స్వీకరించాలి. ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఏమనంటే ఆయన అంటున్నారు, నీ పాదాలు నేను కడగకపోతే నాతో నీకు పాలు ఉండదు, ఖచ్చితంగా నువ్వు క్లీన్ చేయబడాలి అని అన్నప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా అయితే నా చేతులు కడుగు, నా తల కడుగు, నా ఒళ్ళు కడుగు, అంతా కడుగయ్యా అని అంటున్నప్పుడు ఆయన మరొక మాట అంటున్నారు, నువ్వు స్నానం చేసావు ఆల్రెడీ, నువ్వు స్నానం చేసిన తర్వాత ఇక నీకు పాదాలోటి కడిగితే సరిపోతుంది. దేవుని బిడ్డలారా, అంటే మనం చూడండి, ఉదయకాలం స్నానం చేసి బయటికి వెళ్తుంటాం, బయటికి నుంచి వచ్చిన తర్వాత మరలా మనం స్నానం ఏం చేస్తాం, పాదాల వరకే కడుక్కొని వస్తాం. దేవుని బిడ్డలారా చూడండి, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే మనము కడగబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే మనల్ని కడిగే దేవుడు, ఆయనే మనల్ని పరిశుద్ధపరిచే దేవుడు. నీ కాళ్ళ కంటిన మాలిన్యాన్ని, అంటే నీ కాలు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో, ఎక్కడెక్కడికి వెళ్ళి నీ కాలుకు మలినం అంటిందో, ఎక్కడెక్కడ నీ పాదాలు పరిగెట్టినాయో, ఎక్కడెక్కడ నీ పాదాలు నడిచినాయో దేవుడు ఎరిగిన దేవుడు కనుక ఆయన నీ పాదాలు ఆయన కడగాలి. హల్లెలూయా. మన పాదాలకు మాలిన్యం అంటుంది. ఖచ్చితంగా ఇహలోకంలో మనం జీవిస్తున్నాం కనుక ఖచ్చితంగా ఏదో ఒక మాలిన్యం మనకు అంటుద్ది. కనుక మనం ఏం చేయాలంటే
మనం శుద్ధీకరించబడాలి. హల్లెలూయా. ఎవరు శుద్ధీకరిస్తారంటే యేసయ్యే మనల్ని శుద్ధీకరిస్తాడు. హల్లెలూయా. ఎలా శుద్ధీకరిస్తాడంటే నీళ్ళ ద్వారా మనల్ని శుద్ధీకరిస్తాడు. హల్లెలూయా. నీళ్ళు అనగా సాదృశ్యము వాక్యము. హల్లెలూయా. వాక్యము నీరుకు సాదృశ్యంగా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, నీరు వాక్యానికి సాదృశ్యంగా ఉన్నది. అందుకే ఆ నీటి ద్వారా అనగా దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రభు నిన్ను నన్ను శుద్ధి చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన వాక్కును పంపి నిన్ను కడిగే దేవుడు ఆయన. ఆయన వాక్కును పంపి నిన్ను క్లీన్ చేస్తాడు ఆయన. అందుకనే మరి పత్రికల్లో రాయబడిన మాట ఏంటంటే వాక్యం అనే నీరట ఉదకముతో నిన్ను ఆయన క్లీన్ చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అంటే మనము కడగబడాలి. మనకు తెలియకుండానే ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కనుక తెలియకుండానే ఏదో ఒక మాలిన్యం మనకు అంటుంది. మాట ద్వారా కావచ్చు, చూపు ద్వారా కావచ్చు, పడక ద్వారా కావచ్చు, ఆలోచనల ద్వారా కావచ్చు, క్రియల ద్వారా కావచ్చు, పద్ధతుల ద్వారా కావచ్చు, అనేక రకాల మాలిన్యం మనకు అంటుతుంది. కనుక దేవుని యొక్క శరీరము, దేవుని యొక్క మరి రక్తములో మనం పాలు పంపులు పొందుకునేటప్పుడు ఇదే మాలిన్యముతో నువ్వు వెళ్ళి ఆ ఆహారాన్ని స్వీకరించడానికి లేదు. నువ్వు ఆ ఆహారాన్ని భుజించడానికి ముందుగా నువ్వు క్లీన్ చేయబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు శుద్ధీకరించబడాలి, నువ్వు కడగబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు కడగబడకుండా అదే మాలిన్యంలో, అదే పాపంలో, అదే లోకంలో, అదే రీతిలో నువ్వు వెళ్ళి ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని స్వీకరించడం వలన నీకు ఉపయోగం ఉండదు, నీకు ఆశీర్వాదం ఉండదు, నీకు దీవెన ఉండదు, నీ జీవితంలో కార్యాలు జరగవు. చాలామంది అనుకునేది ఏంటంటే వెళ్ళిపోయి బల్లారాధనకు అటెండ్ అయిపోయి బల్ల తీసుకుంటే చాలు. లేదు, దేవుని వాక్యం అలా చెప్పట్లేదు. నువ్వు క్లీన్ చేయబడాలి, నువ్వు శుద్ధీకరించబడాలి, నువ్వు కడగబడాలి. నిన్ను కడగడానికే ఈ శుద్ధీకరణ కోడికలు. హల్లెలూయా. నీ పాదాలకు మలినమైపోయిన ఆ యొక్క మాలిన్యాన్ని కడగడానికే ఈ శుద్ధీకరణ కోడికలు. నీ హృదయానికి అంటిన మాలిన్యాన్ని కడగడానికే ఈ శుద్ధీకరణ కోడికలు. హల్లెలూయా. హల్లెలూయా. శుద్ధీకరించబడాలి, నువ్వు కడగబడాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన వాక్యము ద్వారా మనల్ని ఆయన శుద్ధీకరిస్తాడు. హల్లెలూయా. అంటే చాలామంది ఏంటంటే శుద్ధీకరించబడకుండా, శుద్ధీకరణ లేకుండా, కడగబడకుండా దేవుని మందిరానికి రావడం, దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయడం, దేవుని సన్నిధానంలో మరి నాకు అది కావాలి ఇది కావాలని అడగడాన్ని బట్టి నీకే ఆశీర్వాదం రాదు. నువ్వు శుద్ధీకరించబడకుండా, నువ్వు కడగబడకుండా దేవుని బలలో స్వీకరించి ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని తీసుకొని ఇక అయిపోయింది, నేను బల్ల తీసుకున్నాను, ఇప్పుడు నేను మోకరించి ప్రార్థిస్తే ఖచ్చితంగా నా జీవితంలో కార్యం జరుగుద్ది, ఖచ్చితంగా దీవెన వస్తుంది, నాకు ఖచ్చితంగా ఆశీర్వాదం వస్తుంది అని అనుకోవడం అవివేకం. ఖచ్చితంగా నువ్వేం చేయాలా? ముందుగానే ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని స్వీకరించేటప్పుడు నిన్ను నీవు క్లీన్ చేసుకోవాలి. హల్లెలూయా. నువ్వు శుద్ధీకరించబడాలి. దేవుడు నీతో చెప్తూ ఉంటాడు, దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. నీలో వ్యతిరేకమైన ప్రతి కార్యాన్ని ఆయన ఎత్తిపట్టి చూపిస్తాడు. అప్పుడు నువ్వేం చేయాలంటే నువ్వు శుద్ధీకరించబడడానికి ఆయన పాద సన్నిధికి నువ్వు రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందామండి. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మల్ని మీరు కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చూడండి, చాలామంది ఏంటంటే దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి, ప్రభు వల్ల స్వీకరించడానికి వచ్చి వారిని శుద్ధీకరణ చేసుకోకుండానే, వారిని వారు పరిశుద్ధ పరుచుకొనకుండానే, దేవుని సన్నిధానంలో ప్రతి పాపాన్ని ఒప్పుకోకుండానే ఏమంట చేతులు చాచి ప్రార్థిస్తున్నారంట దేవుని మందిరంలో. ఏంటంట చెప్పండి అన్న, చేతులు ఎత్తి అక్కడ రాయబడి ఉంది కదా. ఏంటంటే మీ చేతులు చాపునప్పుడు ఆయనంట ఏంటంట
మిమ్మను నేను చూడక నా కన్నులు కప్పుకున్నాను. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. ప్రభు అంటున్నారు. మనందరితో దేవుడు ఈ రాత్రి మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు శుద్ధీకరణ చేయకుండా, నీ పాపాలు దేవుని సన్నిధానంలో కడగబడకుండా, నీ పాపాలు దేవుని సన్నిధానంలో ఒప్పుకోకుండా, ఆయన రక్తం ద్వారా నువ్వు శుద్ధీకరణ చేయబడకుండా, నువ్వు కడగబడకుండా దేవుని సన్నిధానంలో నీ చేతులు చాచి నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, నువ్వు బహుగా ప్రార్థన చేసినా, ఎక్కువసేపు ప్రార్థించినా నీ ప్రార్థన నేను వినను. చూడండి, దేవుడే మాట్లాడుతున్నాడు ఈ మాట, నేను కాదండి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చాలామంది అంటారు కదా, నేను ప్రభు బల్ల ప్రతి నెల తీసుకుంటున్నానే, మరి ప్రతి ఆదివారం నేను మందిరానికి వెళ్తున్నానే, మరి అయినా సరే నా జీవితంలో కార్యాలు జరగట్లా, నా జీవితంలో అద్భుతాలు జరగట్లా, నా జీవితంలో మరి ఆశ్చర్య కార్యాలు నేను చూడలేకపోతున్నాను, నా ప్రార్థన దేవుడు వినట్లేదా అని అంటే, దేవుడు ఈ రాత్రి నీకు జవాబిస్తున్నాడు. అవును, నీ ప్రార్థన నేను వినట్లేదన్నాడు ప్రభు. కారణం ఏంటంటే, నువ్వు చేతులు చాచి ప్రార్థిస్తున్నావు, కానీ నువ్వు వచ్చి బహుగా ప్రార్థిస్తున్నావు, కానీ నువ్వు కడగబడకుండానే ప్రార్థిస్తున్నావు. అదే పాపంలో ఉంటున్నావు, అదే లోకంలో జీవిస్తున్నావు, అదే రీతిగా నాకు విరోధంగా నువ్వు నడుస్తున్నావు. అలాగే ఉండి వచ్చి, అయ్యా నా జీవితంలో కార్యం చేయి, అయ్యా నా జీవితంలో అద్భుతం చెయ్యి, ఖచ్చితంగా నువ్వు ఆశ్చర్య కార్యం చేయాల్సిందే, నాకు ఈ దీవెన కావాల్సిందే, నన్ను దీవించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా అని నువ్వు అడుగుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, నేను వినను, అసలు నీ మాటలు నేను పట్టించుకోవట్లేదు అసలు. కానీ నువ్వేం చేయాలి అంటే, ఆయన అంటున్నాడు కదా, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి, మిమ్మల్ని మీరు కడుక్కొని శుద్ధి చేసుకొనుడి. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచు. హల్లెలూయా. ఏం చేయాలంటే కడగబడాలంట కదా, అక్కడ రాయబడుతున్న మాట, మిమ్మల్ని మీరు కడుక్కోనండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోనండి. మనం కడగబడాలి, మనం శుద్ధీకరించబడాలి. కడగబడకుండా, శుద్ధీకరించబడకుండా దేవుని సన్నిధానంకి వచ్చి ఆయన బలలో చేవేసిన, ఆయన సన్నిధానానికి వచ్చి నువ్వు ప్రార్థించినా, దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన నాకు వినబడట్లా, నేను వింటలేదు. అసలు వింటున్నారా? మీకు అర్థమవుతుందా? నీ ప్రార్థన నేను వినట్లేదు, నీ ప్రార్థన నేను ఆలకించట్లేదు. ముందుగా నువ్వేం చేయాలి అని అంటే, నువ్వు కడుక్కో, నువ్వు శుద్ధీకరించుకో. అప్పుడు వచ్చి నా సన్నిధానంలో ప్రార్థన చేయి, అప్పుడు వచ్చి నా బలలో చేయి, అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. అప్పుడు నేను నిన్ను దీవిస్తాను. ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలంట? కడగబడాలి. దేవుని సన్నిధానానికి వచ్చి కడగబడాలి. కడగబడటం అంటే అర్థం ఏంటంటే, నీ ప్రతి పాపాన్ని దేవుని సన్నిధానంలో ఒప్పుకోవాలి. దేవునికి విరోధంగా నడిచిన ప్రతి పాపాన్ని బట్టి దేవుని సన్నిధానంలో క్షమాపణ కోరుకోవాలి. దేవుని దగ్గరకు వచ్చి కన్నీటితో నువ్వు ప్రార్థన చేయాలి. నన్ను కడుగయ్యా అని అడగాలి. డాడీ, నన్ను కడుగయ్యా, నీ రక్తంతో కడుగయ్యా, అయ్యా నీ వాక్యంతో నన్ను శుద్ధి చేయయ్యా. నువ్వు కాకపోతే నన్ను కడిగేవారు ఎవరు లేరయ్యా. కడగగలిగిన దేవుడు ఎవరంటే యేసయ్య ఒక్కడే. హల్లెలూయా. ఎందుకనంటే ఆయనలో ఏ పాపము లేదు, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, ఆయన ఒక్కడే నిన్ను కడగగలిగిన వాడు. నీలో ఉన్న మాలిన్యాన్ని, నీలో ఉన్న పాపాన్ని, నీలో ఉన్న దేవునికి విరోధమైన ప్రతి పనిని నువ్వు దేవుని సన్నిధానంలో ఒప్పుకున్నప్పుడు కడగగలిగిన వాడు ఎవరనంటే మనం ఆరాధిస్తున్న యేసు మాత్రమే. హల్లెలూయా. ఆయన సన్నిధానానికి వచ్చి నువ్వు ఒప్పుకున్నప్పుడు, ఆయన నన్ను కడుగు అన్నప్పుడు ఆయన నిన్ను కడిగే దేవుడు కదా. ఒకరోజు ఎంత గొప్ప ఆరాధికుడు, ఎంత గొప్ప భక్తిపరుడు, చిన్ననాటి నుండి దేవుని వాక్యాలతో ఎదిగినవాడు, చిన్ననాటి నుండి దేవుని సన్నిధిలో ఎదిగినవాడు, చిన్ననాటి నుంచి తన నోట దేవుని మాట తప్ప, దేవుని పాట తప్ప వేరొకటి తెలియని వ్యక్తి, చిన్ననాటి నుండి దేవుణ్ణి బహుగా ఇష్టపడినవాడు, చిన్ననాటి నుంచి ఆ ఒంటరితనంలో కూడా దేవుణ్ణి తోడుగా చేసుకుని నడిచినవాడు, దేవుడంటే తనకు ప్రాణంగా భావించినవాడు.
ప్రతి బాధ, ప్రతి వేదన, ప్రతి కష్టం, ప్రతి ఒక్కటి ఏది వ్యతిరేకమైన అయినా, ఏ సమస్య వచ్చినా, ఏ కష్టమే వచ్చినా, ఏ బాధ వచ్చినా ప్రతీది కూడా యేసయ్యకే చెప్పుకునేవాడు, దేవునితోనే చెప్పుకునేవాడు. అంత అనుబంధం కలిగినవాడు, అంత సంబంధం కలిగినవాడు, అంత గొప్పగా ఉన్నవాడు, అంత దేవునితో అనుసంధానమైన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఒక రోజునంట దేవునికి విరోధమైన కార్యం చేశాడు. దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే, దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఎవరు కూడా మన భక్తిని గూర్చి, మన యొక్క దాని గూర్చి మనం తగిన వారం కాదు. దేవుని బిడ్డలారా, ఆత్మీయుడు చాలా ఆత్మీయుడు. సాతానుడు ఎవరినైనా శోధిస్తాడు. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఎవరినైనా శోధిస్తాడు అపవాది. ఏ రీతిగానైనా నేను లోకంలోకి ఈడవాలని ప్రయత్నం చేస్తాడు. ఏ రీతిగానైనా దేవునితో ఉన్న సంబంధాన్ని తెంచివేయాలని చూస్తాడు. ఏ రీతిగానైనా ఈ లోకంలో నిన్ను కలిపేయాలని ప్రయత్నం చేస్తాడు. దేవుని ఆశీర్వాదం అనుభవించకుండా, దేవుని దీవెనను అనుభవించకుండా, దేవుని కృపను అనుభవించకుండా నిన్ను నష్టపరచాలని వాడు ప్రయత్నం చేస్తుంటాడు. అదే రీతిగా చూశాడు సాతానుడు. వాడికి ఎంత ఓపికో తెలుసా? వాడుకున్న ఓపిక ఎవరికి ఉండదు. ఎక్కడ దొరుకుతావో అని చూస్తాడు, ఎక్కడ ఎలా పడగొట్టాలా అని నిన్ను చూస్తాడు, ఎక్కడ ప్రతి క్షణము కూడా నేను చూస్తాడు వాడు. అలాగే దావీదును కూడా కనిపెట్టుకొని చూస్తున్నాడంట. ఒక రోజున ఉన్నట్టుండి చూడండి, దావీదు అనుకోని రీతిగా పాపంలోకి వెళ్ళిపోయాడు. మీ అందరికీ తెలిసిన స్టోరీ కనుక నేను క్లుప్తంగా చెప్తున్నా. బెత్షెబాతో పాపంలో పడిపోయాడు. ఎంతో గొప్పవాడు, ఎంతో ఆత్మీయుడు, ఎంతో మంచి ఆరాధికుడు, దేవుడంటే భయపడినవాడు. అటువంటి వ్యక్తి ఒక రోజున యుద్ధం జరిగే ఆ సమయంలో యుద్ధం గురించి ఆలోచించవలసిన ఆయన, యుద్ధం గురించి ప్రార్థన చేయాలి దేవుని సన్నిధానంలో. అయ్యా, ఇశ్రాయేలు ప్రజలు యుద్ధంలో ఉన్నారు, సైన్యం యుద్ధంలో ఉన్నారు, మాకు విజయం దయచేయి ప్రభు అని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయవలసిన వ్యక్తి. ఎందుకంటే రోజుకు 7 మార్లు ప్రార్థనలు గడుపుతాడట. అటువంటి వ్యక్తి ప్రార్థన చేయవలసిన సమయంలో ప్రార్థన చేయకుండా మిద్ది మీదకి ఎక్కినప్పుడు తన కళ్ళతో చూడకూడని దృశ్యాన్ని చూసి పాపంలోకి ఈడవబడ్డాడు. దేవుని పిల్లలారా, ఎంతో ఆత్మీయుడు కదా, ఎంతో భక్తిపరుడు కదా, ఎంతో దైవికమైన భయం కలిగిన వ్యక్తే. కానీ తను మలినంతో నింపబడిపోయాడు. పరిశుద్ధంగా ఉన్నవాడు ఒకప్పుడు, కానీ పాపంలో పడిపోయాడు. బెత్షెబాతో పాపం చేశాడు. తన శరీరం అంతా మలినమైపోయింది. భయంకరంగా పాపంలోకి వెళ్ళిపోయి ఉన్నాడు. అటువంటి సమయంలో దేవుని బిడ్డ, అటువంటి సమయంలో నాతాను ప్రవక్తను పంపి, దావీదు దగ్గరికి నాతాను ప్రవక్తను పంపి, నాతాను ప్రవక్త ద్వారా దావీదును హెచ్చరించినప్పుడు దావీదులో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటేనండి, ఒప్పుకునే మనస్సు కలిగిన వాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే తనతో మాట్లాడుతున్నాడని తెలుసుకొని, దేవుడే తనను హెచ్చరిస్తున్నాడని తెలుసుకొని, దేవుడే తనను సరిచేయడానికి ఇష్టపడుతున్నాడని తెలుసుకొని దావీదు దేవుని మాటలకు లోబడ్డాడు. దేవుని సన్నిధానంలో ప్రతి పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. చాలామందికి ఒప్పుకునే మనసు ఉండదు కదా. నువ్వు ఇలా చేస్తున్నావు అన్నావు అనుకోండి, రెచ్చిపోయి మాట్లాడతారే. ఏంలే, నువ్వు పరిశుద్ధురాలువా, నువ్వు పరిశుద్ధుడువా, నువ్వు నాకు చెప్పొచ్చు అంటారు మనుషులు కదా. ప్రవక్తను అలా కూడా అనొచ్చు ఆయన. కానీ ఆయన అట్లా అనలే. మహారాజు అయ్యుండి ఆయన ఏమంటున్నాడంటే, దేవుడే నన్ను హెచ్చరిస్తున్నాడు, నిజమే, నేను ఎందుకు వెళ్ళిపోయిన ఈ పాపంలోనికి అని గ్రహించుకొని ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధానంలో క్షమాపణ కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, పశ్చాత్తాపడుతున్నాడు. గుండెంత పగిలిపోతుంది, హృదయం అంత వేదనతో నిండి ఉన్నది. నేనెంత అపరాధం చేశా, ఎంత పొరపాటు చేశా,
నేను ఎందుకు ఇటువంటి పాప స్థితిలోనికి వెళ్ళిపోయా? నేను చేసింది ఎంత భయంకరమైన నేరం, ఎంత ఘోరమైన పాపం, ఎంత దేవునికి విరోధమైన కార్యాన్ని నేను చేశాను అని గ్రహించుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఒక ఆత్మీయుడికి జ్ఞాపకం పెట్టుకోండి, ఒక ఆత్మీయుడికి దేవుని స్వరాన్ని గుర్తుపట్టగలడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవుని స్వరం నేను హెచ్చరిస్తున్నప్పుడు, దేవుని మాట నేను గద్దిస్తున్నప్పుడు, ఆత్మీయుడు ఆత్మ వివేచన కలిగిన వాడు, బుద్ధి తెచ్చుకోవడానికి జ్ఞానాన్ని పొందుకున్న ఏ భక్తుడైనా, దైవజనుడైనా, ప్రవక్త అయినా, ఆత్మీయుడే అయినా, ఎవరైనా కానీ దేవుని యొక్క స్వరాన్ని గుర్తుపట్టగలరు. హల్లెలూయా. దేవుడే నాతో మాట్లాడుతున్నాడనే ఒక అవగాహనలోనికి ప్రతి ఒక్క ఆత్మీయుడు రాగలుగుతాడు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆత్మ వివేచన పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది దేవుడు ఎంతగా హెచ్చరించినా వారు వాత వేయబడిన మనసాక్షి వలె ఉంటారు. కారణం ఏంటంటే ఆత్మస్వరాన్ని వారు వినే స్థితిలో లేరు. అందుకనే ప్రభు అన్నాడు, నా గొర్రెవైతే నువ్వు ఖచ్చితంగా నా స్వరాన్ని గుర్తుపడతావు. హల్లెలూయా. చిన్న బిడ్డతో మాట్లాడినా, వింటున్నారా, చిన్న బిడ్డతో మాట్లాడినా, ఒక ముసలి వ్యక్తితో మాట్లాడినా, నీతో వచ్చి మాట్లాడుతున్నప్పుడు, నేను గద్దిస్తున్నప్పుడు దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు నేను గద్దించడానికి, నేను హెచ్చరించడానికి. అప్పుడు నువ్వేమనుకుంటావంటే నిజమే, దేవుడే నాతో మాట్లాడతాడు. ఎవరు? ఆత్మ వివేచన కలిగిన వ్యక్తి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరి దావీదుతో నాతాను ప్రవక్త మాట్లాడుతుండగా చూడండి, ఆ యొక్క ఆత్మస్వరాన్ని వినగలిగాడు దావీదు. హల్లెలూయా. అది దేవుని స్వరం అని తెలుసుకున్నాడు దావీదు. వెంటనే గుండెలు బాదుకున్నాడు, రూమ్లోకి వెళ్ళిపోయాడు. రూమ్లోకి వెళ్ళిపోయి పశ్చాత్తాపడుతున్నాడు. పశ్చాత్తాపడి ఏడుస్తున్నాడు, అయ్యా నీకే విరోధంగా నేను పాపం చేశా డాడీ, నీకు విరోధంగా నడిచాను నేను, అయ్యా ఘోరమైన పాపినయ్యా ప్రభువా, నేను చాలా ఘోరమైన పాపిని, నీకు విరోధంగా నడిచాను. అవునండి, మనుషులుగా మనం కూడా అనేక సార్లు దేవునికి విరోధమైన కార్యాలు మనం చేస్తూ ఉంటాం. లోకంలో ఉన్నాం గనుక ఒక్కొక్కసారి తెలియకుండానే మనం మాట ద్వారా, చూపు ద్వారా, నడక ద్వారా వెళ్ళిపోతూ ఉంటాం లోకంలోకి. కానీ నువ్వు అలా లోకంలోకి వెళ్ళిపోయినప్పుడల్లా, నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవునికి దూరం అయిపోతున్నప్పుడల్లా, నీ దేవుడు తన వాక్కును పంపి నీతో మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వాక్కు ద్వారా నేను దర్శిస్తాడు, ఆయన నిన్ను హెచ్చరిస్తాడు, ఆయన నిన్ను సరిచేయాలని చూస్తాడు. ఆయన నా యేసయ్యలో ఉన్న గొప్పతనం అదే, ఎవరిని వదులుకోవడం, ఎవరిని విడిచిపెట్టాడు. ఆయన విడిచిపెట్టడానికి ఆయన తన రక్తాన్ని కార్చలేదు. అవసరం లేదు కదా, మనల్ని వదిలేసుకోవాలనుకుంటే మన కోసం ఆయన అంత ప్రయాసపడవలసిన అవసరం లేనే లేదు. ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన చిందించవలసిన అవసరం లేదు. నాకటి చాళ్ళ వలె ఆయన శరీరాన్ని దున్నించుకోవలసిన అవసరం లేదు. నువ్వు నేను ఆయన రాజ్యంలో ఉండాలనేది ఆయన ఆశ. హల్లెలూయా. అందుకే ఆయన మన దేవునికి దూరం అయిపోయి విరోధంగా నడుస్తున్నప్పుడల్లా ఆయన మనతో మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సభల్లో కావచ్చు, ఇక్కడ ఆరాధనలో కావచ్చు, దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు కొంతమంది స్పందిస్తారు. కొంతమంది స్పందించి ఆయనే తనతో మాట్లాడుతున్నాడని ఆత్మస్వరాన్ని విని తెలియకుండానే వారు పశ్చాత్తాపడుతూ ఉంటారు. కన్నీళ్లు ద్రవిస్తూ ఉంటాయి, కన్నీళ్లు కారుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, చాలామంది ఏడుస్తూ ఉంటారు. అదే సంఘర్షణ దావీదులో కూడా జరుగుతుంది. అదే సంఘర్షణ దావీదులో కూడా జరుగుతున్నప్పుడు వెళ్ళిపోయి, యేసయ్యా నీకు విరోధంగా నేను పాపం చేశాను అని 51వ కీర్తనలో ఆయన అంటున్నారు. చూడండి, కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుకుందామండి. నేను పవిత్రుడగునట్లు
హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుమయ్యా. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్తాము. బా ఆయన అడుగుతున్నాడు, ప్రభువా నేను పాపం చేసింది వాస్తవమే, నీకు విరోధంగా నడిచింది వాస్తవమే, నీకు విరోధంగా నడిచి నేను గాయపరిచింది వాస్తవమే, కానీ అదే పాపంలో నేను ఉండడానికి వీల్లేదు, అదే పాపంలో నేను ఉండాలని అనుకోవట్లేదు. కొంతమంది అంటారు కదా, చేసేసాను కదండి ఇక అంతేలే అట్లా ఉండిపోతా, ఏదో అయిపోయింది, ఏదో జరిగింది ఇక అలాగే ఉండిపోతా. కొంతమంది నేను త్రాగుతున్నాను కదా, ఈ త్రాగుడికి బానిస అయిపోయి కదా, మందిరానికి అమ్మో నేను రాలేనులేండి, నా వల్ల కాదులేండి, ఇక నేను పాపం చేశాను కదా, ఇక నేను మందిరంలో అడుగు పెట్టలేనులేండి అంటే వారు ఏంటంటే అదే పాపంలో ఉండడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు, అదే జీవితంలో ఉండడానికి ఇష్టపడుతున్నారు, దానికి వారిని కాంప్రమైజ్ చేసుకుంటున్నారు. నేను చేశాను కదా పాపం, ఇక ఎట్లానో అపవిత్రం అయిపోయా, ఇక ఇట్లానే ఉండిపోతా, ఇలాగే ఉండిపోతా నా జీవితం. కానీ దావీదు అట్లా అడగట్లా. ఆయన అంటున్నాడు, అక్కడ చక్కగా మాట మెన్షన్ చేశాడు ఏంటంటే, నేను పవిత్రుడనగునట్లు. బా ఎంత చక్కని మాట అండి. నేను పాపం చేసింది వాస్తవమే, నేను నీకు విరోధంగా నడిచింది వాస్తవమే, నేను ఘోరమైన పాపం చేసింది వాస్తవమే, కానయ్యా నేను పవిత్రుడు అవ్వాలనుకుంటున్నా, నేను పవిత్రుడుగా మారాలనుకుంటున్నా, ఆ పాపమును నిలిచి ఉండాలనుకోవట్లేదు, ఆ పాపంలోనే నా జీవితాన్ని కొనసాగించాలనుకోవట్లేదు, ఆ పాపంలోనే నా జీవితాన్ని ముగించాలనుకోవట్లేదు. నేను పవిత్రుడగునట్లుగా, నేను పరిశుద్ధపరచబడినట్లుగా దేవా హిస్సోపుతో నా పాపమును పరిహరింపు అంటూ హిమము కంటే తెల్లగా ఉండునట్లు నన్ను కడగయ్యా. ఏం చేయాలంట? కడుగు, హిమము కంటే తెల్లగా ఉన్నట్లు నన్ను కడగయ్యా. ఎవరిని అడుగుతున్నాడు? అక్కడ ఎంతోమంది భటులు ఉన్నారు, సైనికులు ఉన్నారు, ఎంతోమంది అన్నదమ్ములు ఉన్నారు దావీదుకి, చుట్టూ కూడా చాలామంది ఉన్నారు, చాలామంది ప్రవక్తలు కూడా ఉన్నారు కదా. కానీ ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, ఒక్క ఆయన దగ్గరికి పరుగు పెట్టుకుంటూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే ఆయనే పరిశుద్ధుడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన మాత్రమే నిన్ను పవిత్రపరచగలిగిన దేవుడు. హల్లెలూయా. ఆయన మాత్రమే నిన్ను శుద్ధి చేయగలిగిన దేవుడు. ఆయనే నజరేయుడైన యేసు. నాలో ఏ మాత్రము పాపము లేదు, ఎవరైనా నాలో పాపాన్ని స్థాపించగలరని లోకానికి సవాలు విసిరిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దగ్గరికే వచ్చాడు ఆయన. ప్రభువా నేను పవిత్రుడిని అవ్వాలంటే, నేను పరిశుద్ధుడిని అవ్వాలంటే ఖచ్చితంగా నువ్వు నన్ను కడగాలి, ఖచ్చితంగా నువ్వు నన్ను క్లీన్ చేయాలి, ఖచ్చితంగా నువ్వు నన్ను శుద్ధీకరించాలి. నేను ఈ పాపంలో ఉండదలుచుకోలేదు, ఈ అపవిత్రతను నేను మోయదలుచుకోలేదు, ఇదే జీవితంగా నేను భావించదలుచుకోలేదు. దీనిలోంచి నేను బయటకు రావాలనుకుంటున్నా, ఈ అపవిత్రతలోంచి నేను బయటకు రావాలనుకుంటున్నా, ఈ పాప మాలిన్యం నుంచి బయటకు రావాలనుకుంటున్నా, ఈ లోకంలోంచి నేను బయటకు రావాలనుకుంటున్నా, ఈ అపవిత్రతలో నుంచి నేను బయటకు రావాలనుకుంటున్నా. అయ్యా శుద్ధీకరించు నన్ను ప్రభువా. అయ్యా నేను పవిత్రుడిని అవ్వాలి, నేను పవిత్రుడిని అవ్వాలి. నేను పాపిగానే మరణించొద్దు, నేను పాపిగానే బ్రతకొద్దు, నీకు విరోధంగానే నేను జీవించొద్దు. నేను పవిత్రుడవునట్లుగా, నేను పరిశుద్ధపరచబడినట్లుగా నన్ను కడుగయ్యా, నన్ను కడుగయ్యా. లే డాడీ, లే డాడీ, రా డాడీ నా దగ్గరికి, నన్ను కడుగయ్యా, నన్ను శుద్ధీకరించయ్యా, నన్ను పవిత్రపరచయ్యా. ఇదే పాప మాలిన్యం నాలో ఉంటే నా జీవితం అస్తవ్యస్తమైపోద్ది. ఇదే పాప మాలిన్యం ఉంటే నా ప్రార్థన దగ్గరికి రాదు. ఈ పాపం నాలో ఉంటే ప్రభువా నీ సన్నిధిని నేను అనుభవించలేను. అయ్యా ఇదే పాపం నన్ను ఏలుబడి చేస్తే ప్రభువా నీ స్వరాన్ని నేను వినలేను. ప్రభువా డాడీ నాకు ఈ పాపం వద్దు, ఈ పాప బ్రతుకు వద్దు, ఈ పాప జీవితం వద్దు డాడీ. నేను పవిత్రుని అవ్వాలి, నేను శుద్ధి అవ్వాలి. నా జీవితాన్ని క్లీన్ చేయి, నన్ను శుద్ధీకరించు ప్రభువా.
ఎక్కడికి వచ్చి అడుగుతున్నాడు, దేవుని పాదాలు పట్టుకొని ప్రాధేయపడుతున్నాడు. ఎందుకనంటే కడగబడకపోతే అదే పాపం తనని ఏలుబడి చేస్తుంది, అదే శాపం తను ఏలుబడి చేస్తుంది. తన జీవితం అంతా అంధకారమయమైపోద్ది, తన జీవితం అంతా అస్తవ్యస్తమైపోద్ది. ఒకవేళ దావీదు దేవుణ్ణి అడగకపోతే దావీదు చరిత్ర వేరే రకంగా మారిపోయేది. దావీదు ఎవరికి జ్ఞాపకములు ఉండేవాడే కానే కాదు. కానీ దావీదు క్లీన్ చేయబడాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. పవిత్ర పరచబడాలని ఆశపడుతున్నారు. సంగమా, ఈ దినాల్లో చాలామంది దేవుడు క్లీన్ చేయడానికి ఇష్టపడతాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా, ఆయన అంట సంఘాన్ని ఎలా చూడాలని అనుకుంటున్నాడంటే ముడతైనా మత్సైనా కళంకమైనది ఏదైనా కానీ ఉండకూడదని దేవుడు ఆశిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను అలాగ శుద్ధీకరించాలని, అలాగ నిన్ను కడగాలని నా దేవుడు ఆశపడుతున్నాడు. సంఘాన్ని అందుకే ప్రతిరోజు దేవుని తన మాటల ద్వారా శుద్ధీకరిస్తాడు. హల్లెలూయా. ఆ వాక్యాల ద్వారా నిన్ను హెచ్చరిస్తాడు, ఆ వాక్యాల ద్వారా నిన్నుతో మాట్లాడతాడు. నువ్వు నడిచే నడక మంచిది కాదు, నువ్వు ప్రవర్తించే ప్రవర్తన మంచిది కాదు, నువ్వు మాట్లాడే విధానం మంచిది కాదు. నీ నడక మార్చుకో, నీ మాట మార్చుకో, నీ చూపు మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, నీ ఆలోచనలు మార్చుకో. దేవుడు అనునిత్యము మాట్లాడతాడు. ఆయన మనల్ని శుద్ధీకరిస్తాడు, ఆయన మనల్ని కడగాలని ఆశిస్తాడు. మీరు దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన రక్తం ద్వారా ఆల్రెడీ నేను కొన్నాడు. ఆయన ఆల్రెడీ నువ్వు క్లీన్ చేయబడిన వ్యక్తి, ఆయన శుద్ధీకరించాడు. కానీ నీకు ఎక్కడో మాలిన్యం అంటుతుంది, ఎక్కడో నీకు మాలిన్యం చేత నింపబడి ఉన్నావు, నువ్వు మాటల్లో పడిపోతున్నావు. ఒక్కొక్కసారి చాలామంది చెప్తారు ఏమనంటే, నేను ఉండలేకపోతున్నానండి, నా వల్ల కావట్లేదండి, నేను ఉండాలని అనుకుంటున్నాను యథార్థంగా, కానీ పడిపోతున్నాను. పడిపోయా నీ కొరకే. ఆయన అనునిత్యము నిన్ను క్లీన్ చేయాలని ఆయన నీతో మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు దావీదు వలె నువ్వు కూడా అడగాల్సింది ఏంటంటే, డాడీ నన్ను కూడా కడుగు, నేను అపవిత్రమైన వ్యక్తిని, నిజంగా పరిశుద్ధంగా ఉండాలని ఆశపడుతున్నాను, కానీ నా వల్ల కావట్లేదు. యథార్థంగానే జీవించాలనుకుంటాను, కానీ నా వల్ల కావట్లేదు. నా మాటల ద్వారా, నా చూపుల ద్వారా, నా నడక ద్వారా, నా ప్రవర్తన ద్వారా, నా ఆలోచన ద్వారా, నా క్రియల ద్వారా నిన్ను ప్రతిరోజు గాయపరుస్తూనే ఉన్నా. నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా, నన్ను కడుగయ్యా, నన్ను కడుగయ్యా అని దావీదు వలె నువ్వు కూడా అడగాలి. నువ్వు కడగబడకుండా ఆయన బల్లలో నువ్వు చేయి వేస్తూ ఉపయోగం లేదు. నువ్వు కడగకుండానే, చేతులు కడగకుండానే ఈ లోకపరమైన భోజనాన్ని నువ్వు భుజించవు. నీ చేతులు శుభ్రం చేసుకోకుండానే, నీకు జ్ఞానం ఉంటుంది కనుక నువ్వు శుభ్రం చేసుకోకుండానే భోజనం తినవు. అటువంటి వ్యక్తివి మరి నీ ఆత్మ శుద్ధి కాకుండా, నీ హృదయం శుద్ధి కాకుండా, నీ మనసు శుద్ధి కాకుండా, నీ దేవుని బిడ్డలారా, ఎలా దేవుని భోజనాన్ని భుజించాలని సిద్ధపడుతున్నావు? ఎలా దేవుని యొక్క భోజనాన్ని, దేవుని యొక్క శరీరాన్ని, దేవుని యొక్క రక్తాన్ని, ఆయన యొక్క ఆహారాన్ని తీసుకోవడానికి సిద్ధపడుతున్నావు? ఆలోచిస్తున్నారా? భోజనం, ఇహలోకపరమైన భోజనం తినడానికి నువ్వు అంత జాగ్రత్త తీసుకుంటున్నావు. ఇహలోకపరమైన భోజనాన్ని, నీ శరీరానికి బలాన్ని ఇచ్చే ఆహారాన్ని తీసుకోవడానికి నువ్వెంతో క్లీన్ చేసుకుని, చేతులు శుభ్రం చేసుకుని పూజిస్తున్నావు. అటువంటిది దేవుని యొక్క శరీరం పరిశుద్ధమైంది, దేవుని యొక్క రక్తం పరిశుద్ధమైంది. ఆ ఆహారాన్ని భుజించడానికి ఎందుకని నువ్వు ఆత్మికంగా సిద్ధపడలేకపోతున్నావు? ఎందుకని నువ్వు క్లీన్ చేయబడలేకపోతున్నావు? ఎందుకని దేవుని దగ్గరకు వచ్చి కడగబడలేకపోతున్నావు? నిన్ను నువ్వు క్లీన్ చేసుకోకుండానే ఆయన రక్త మాంసాల్లో పాలు పంపులు పొందుకుంటున్నావు. చూడు, దావీదు అడుగుతున్నాడు, నేను పవిత్రుని అవ్వాలి, ఆ పాపంలో నేను బ్రతకొద్దిక, నేను పవిత్రుని అవ్వాలంటే నువ్వు నన్ను కడగాలి. హల్లెలూయా. నువ్వు నన్ను కడగాలయ్యా, నువ్వు నన్ను శుద్ధి చేయాలయ్యా అని దేవుని దగ్గరకు వచ్చి కన్నీళ్లతో తన ప్రతి పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ఆయనకు ఆశ ఏంటేనంట, హిమం చూసారా? అంటే తెలుసా హిమం అంటే ఏంటి? మంచు. మంచు ఎంత తెల్లగా ఉంటుందండి,
చాలా వైట్గా ఉంటుంది కదా. ఆయన అంటున్నాడు, అక్కడ మెన్షన్ చేసి మాట్లాడుతున్నాడు, అయ్యా హిమము కంటే తెల్లగా ఉండినట్లు నన్ను కడుగయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. బా ఎంత ఆశ. అంటే అర్థం ఏంటంటే, అయ్యా ఏ మచ్చకి నాకు కనపడద్దు ఇక నాలో, నా ఆలోచనలు కానీ, నా క్రియలు కానీ, నా పద్ధతులు కానీ, నా యొక్క నడవడికి కానీ, నా చూపులు కానీ ఏవి కూడా ఏ మాలిని నాకు తెచ్చిపెట్టద్దు. నేను పరిపూర్తిగా తెల్లగా కనపడాలా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నన్ను చూస్తున్నప్పుడు, నువ్వు నన్ను వైపు చూస్తున్నప్పుడు నేను నీకు ఎలా కనపడాలి? తెల్లగా కనపడాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఏ నల్ల డాట్ కూడా కనపడడానికి వీల్లేదు, చిన్న మరక కూడా నాలో కనపడడానికి వీల్లేదు. అంతగా నన్ను కడగలిగిన వాడు ఎవడంటే నువ్వు ఒక్కడవే. హల్లెలూయా. నన్ను కడుగయ్యని దావీదు దేవుని దగ్గర అడుగుతున్నాడు. అని అడిగినప్పుడు దేవుడు దావీదు ప్రార్థన విన్నాడంటారా? విన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. చూడండి, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే ఎవరమైతే మన పాప స్థితిని విడిచి ఆయన వైపు యూ టర్న్ తీసుకుంటామో ఆయన కూడా మన వైపు యూ టర్న్ తీసుకుంటాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు కావాల్సింది ఏంటంటే నువ్వు పవిత్ర పరచబడాలనే ఆలోచన నీలోకి రావాలనే కోరుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మనసు నీకు రావాలా. దావీదుకు వచ్చింది, నేను పవిత్రుడగునట్లు. నీకు వస్తుందా ఆలోచన? నువ్వు కూడా అలా అడగగలుగుతున్నావా? నేను పవిత్రుడవ్వాలి, నేను పరిశుద్ధుడవ్వాలి, నేను పవిత్రుని అడిగినట్లు డాడీ నన్ను కడుగయ్యని రోజు అడుగుతున్నావా దేవుని సన్నిధానంలో? నేను కూడా నాలో ఏ మచ్చొద్దు, నాకు ఏ మాలిన్యం వద్దు, ఏ ముడత కనపడొద్దు, ఏ మరక కనపడొద్దు, నాకు కూడా ఏమంత తెల్లగా నన్ను మార్చయ్యని అలా కడుగయ్యా డాడీ. నువ్వు కడిగేటప్పుడు ఏ మాలిన్యాలు ఉండొద్దు, ఇక పరిపూర్తిగా కడుగు. ఏడ్చుకుంటూ కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధానంలో. ఘోరమైన పాపనయ్యా. నేను రాస్తాడు 51 గీతం, నీకు విరోధంగా, కేవలం నీకు విరోధంగానే పాపం చేశాను, తెలిసి చేశాను. చాలామంది అంటే నాకు తెలియకి వెళ్ళిపోయానండి. లేదు, నువ్వెందుకు తెలియకి వెళ్తున్నావు? ప్రతిరోజు నువ్వు తెలిసింది, ఆల్రెడీ నువ్వు రక్షించబడ్డావు, పాపం మీద తెలుసుకున్నావు, దేవుడు నీకు బోధిస్తేనే నువ్వు రక్షణ పొందుకున్నావు. తెలిసి నేను పాపంలో పడిపోయాను అంటున్నాడు దావీదు. తెలిసి చేశానయ్యా, నీకు విరోధంగా నడిచానయ్యా, ఘోరమైన పాపాల్లోకి వెళ్ళిపోయానయ్యా. ప్రభా నన్ను క్షమించు, నన్ను మన్నించు, నేను పవిత్రుని అవ్వాలనుకుంటున్నా ఇప్పుడు. అందుకనే నేను పవిత్రుడవునట్లుగా హిస్సోపుతో నన్ను కడుగయ్యా, హిమము కంటే తెల్లగా మార్చయ్యా. హిస్సోప్ అంటే ఆ రోజున పాత నిబంధన కాలంలో హిస్సోప్ అనే ఒక కుంచు ఉండేదంట. అది ఆ గొర్రె పిల్ల రక్తంలో అది ముంచి యాజకులు అలా చల్లేవారట. దానివల్ల మనుషుల పాపాలు పోతాయని. దేవుని బిడ్డలారా, హిస్సోపు దేనికోసం వాడతారంటే పాప ప్రక్షాళన జరగడానికి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ యొక్క రక్త ప్రోక్షణ నా పైన ప్రోక్షింప చేయి, నన్ను తెల్లగా కడుగయ్యా. దావీదు అడుగుతున్నాడు. ఒకడంతే, దేవుని దగ్గరికి రావాలి. అదే పాపంలో నువ్వు ఉండాలనుకోకూడదు, అదే లోకంలో ఉండాలనుకోకూడదు. నువ్వే పాపం చేసినా దేవుని దగ్గర తిరుగు. ఎంతకాలం దేవునికి విరోధంగా నడుస్తావు? ఎంతకాలం దేవునికి దూరంగా ఉంటావు? దేవుడు నీతో మాట్లాడినప్పుడు నిన్ను నువ్వు సరి చేసుకో. దేవుని దగ్గరకు వచ్చి నన్ను కడుగయ్యా, నన్ను శుద్ధీకరించయ్యా. అదే పాపంలో నేను ఉండాలనుకోట్లా. హిమం కంటే తెల్లగా నన్ను కడుగయ్యా, నన్ను మార్చు, నన్ను శుద్ధీకరించనంటే. దేవుని బిడ్డలారా, ఆ రోజు మరి హిస్సోపుతో కడిగినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యోహాను పత్రికలో రాయబడిన మాట, ఆయన సన్నిధికి వచ్చి మనం మన పాపాలు ఒప్పుకొని ఎడల యేసు రక్తం ప్రతి వారిని పవిత్రులుగా చేస్తుంది. గట్టిగా చెప్పండి కూడా దేవుని స్తోత్రం చెప్తుంది.
హల్లెలూయా. యేసయ్య రక్తం నిన్ను పవిత్రులుగా మారుస్తుంది. ఆయన దగ్గరికి వచ్చి నీ ప్రతి పాపాన్ని ఒప్పుకున్నట్లయితే నేను పవిత్రగా మార్చాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. నువ్వు నిర్మలుడుగా మారాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. నువ్వు పవిత్రపరచబడాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. చూడండి, అదే రీతిగా దానియేలు గ్రంథంలో ఒక మాట ఉందండి, ఒక చక్కని మాట. చూడండి, దానియేలు గ్రంథంలో ఈ చివరి మాట చెప్పి ముగించుకుందాం. దానియేలు గ్రంథంలో 10వ వచనం, 12వ అధ్యాయము 12వ వచనంలో, అనేకులు తమను శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలను అగుదురు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నువ్వు ఎప్పుడైతే నువ్వు శుద్ధీకరించుకుంటావో, అనేకులు తమను శుద్ధిపరచుకొని ఎట్లా అవ్వాలంట? ప్రకాశమానులు అవ్వాలంట. హల్లెలూయా. నిర్మలులుగా మీరు మారాలి. ఎలా అయిపోవాలా? నిర్మలులు అయిపోవాలా, ప్రకాశమానులు అయిపోవాలి. దేవుని బిడ్డలారా, ఎవరమైతే మన ప్రతి పాపాలు దేవుని సన్నిధానంలో ఒప్పుకుంటామో, ఎవరమైతే మన ప్రతి పాపాలు దేవుని సన్నిధానంలో క్షమాపణ కోరుకుంటామో, ఎవరమైతే పవిత్రులు అవ్వాలని ఆశపడతామో దేవుని సన్నిధానంలో, వారినట దేవుడు ప్రకాశమానులుగా చేస్తాడట. గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వారు నిర్మలులు అవుతారంట. దేవుని బిడ్డలారా, ఏ మాలిన్యం ఉండదు. ఇక నిర్మలులుగా మార్చబడతాం, ప్రకాశమానం అవుతాం, ప్రకాశిస్తావు. నువ్వు ఎలా ప్రకాశిస్తావంటే ఆ దేవుని మహిమ నీలో కూడా నిలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే నువ్వు ఇక చీకట్లో కూర్చోవు. అందుకని 61 కీర్తనలు అంటారు, లెమ్ము తేజరిలము, యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రకాశించే వ్యక్తిగా నువ్వు మారాలి. ఎప్పుడు నువ్వు ప్రకాశించే వ్యక్తిగా మారుతావంటే ఆ చీకటిలోంచి నువ్వు లేపబడినప్పుడే. హల్లెలూయా. నువ్వు పవిత్రపరచుకోవడానికి యేసు దగ్గరకు నువ్వు వచ్చినప్పుడే, నువ్వు కడగబడడానికి యేసయ్యా నువ్వు నన్ను కడుగు అని అడగడానికి యేసయ్య దగ్గరకు నువ్వు వచ్చినప్పుడు, ఆయన రక్తం నువ్వు ప్రతి పాపాలు ఆయన సన్నిధానంలో ఒప్పుకున్నప్పుడు నేను పవిత్రులుగా మారుస్తుంది. హల్లెలూయా. నువ్వు నిర్మలుడు అవుతావు, నువ్వు నిర్మలురాలు అవుతావు. హల్లెలూయా. నువ్వు తేజో మహిమతో ప్రకాశిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే ఆయన వేరు, నువ్వు వేరు కాదు. నీలోనికే ఆయన ఉదయిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కోసం నువ్వు ప్రకాశించడం పూనుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన యొక్క సన్నిధానంలో క్షమాపణ కోరుకొని కడగబడిన మరి దావీదు ఈ రోజున నిత్యము ప్రకాశిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎవరైనా సరే ఇప్పుడు దావీదుని గురించి మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. కారణం ఏంటంటే ఆయన పవిత్రపరచబడ్డాడు. హల్లెలూయా. అదే పాపంలో ఉండడానికి ఇష్టపడలేదు, కడగబడడానికి ఇష్టపడ్డాడు. కడిగే దేవుని దగ్గరకు వచ్చాడు. కడిగే దేవుని దగ్గర తన పాపాలు ఒప్పుకున్నాడు. తనను క్లీన్ చేసే దేవుని దగ్గరకు వచ్చి ఏడుస్తున్నాడు. పరుపంట తేలిపోయిందంట. పరుపు తేలిపోయే విధంగా ఏడుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన ఏడుస్తూ కన్నీటితో ఆయన పాదాలు పట్టుకొని నేను పవిత్రునవ్వాలి, నేను పవిత్రునవ్వాలి, ఇదే పాపంలో ఉండొద్దయ్యా, నన్ను కడుగయ్యా అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు తనని పూర్తిగా కడిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి కూడా నువ్వు అడిగితే నిన్ను కూడా పూర్తిగా కడుగుతాడు ఆయన. నువ్వు శుద్ధీకరించబడాలి, నువ్వు కడగబడాలి. అందుకే ఆయన అంటున్నాడు, శిష్యులు పాదాలు కడుగుతున్నాడు, కడగబడాలి నువ్వు అని అంటున్నాడు. నువ్వు కడగబడకపోతే నాతో నీకు పాలు లేదు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, చూడు, యేసు రక్తం శరీరం తీసుకోవడం మాత్రమే కాదు, నువ్వు కడగబడి తీసుకోవాలి. హల్లెలూయా. నువ్వు కడగబడి తీసుకున్నప్పుడే నీవు ఆయనతో పాలు పంపులు పొందుకోగలుగుతావు. హల్లెలూయా. ఆయన దగ్గరకు వచ్చి ప్రతి విషయాన్ని దేవుని సన్నిధానంలో ఒప్పుకోవాలి. గడిచిన నెల బల్ల ఆరాధన నుంచి ఈ బల్ల ఆరాధన వరకు ఎక్కడ పడిపోయావు? చూపులోనా, నడకలోనా, ప్రవర్తనలోనా, ఆలోచనలోనా, క్రియల్లోనా, మాటలోనా ఏ రీతిగా పడిపోయి ఉన్నావో, ఎలా దేవునికి దూరం అయిపోయి ఉన్నావో అది నీకే తెలుసు. నువ్వు చేయవలసింది ఏంటంటే అదే పాప స్థితిలో ఉండి ప్రభు బల్లలో నువ్వు చేయి వేస్తే
ఉపయోగం లేదు. కానీ నువ్వు కడగబడాలి, నువ్వు నిర్మలుడుగా మారాలి. ప్రార్థన చేస్తున్న తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈరోజు మాతో కొన్ని విషయాలను మాట్లాడుతూ వచ్చావు. అవునయ్యా, ఈ లోకపరమైన భోజనాన్ని తింటున్నప్పుడే మా చేతుల మీద శుభ్రపరుచుకుని భుజిస్తామయ్యా. కానీ నాయన, పరసంబంధమైన భోజనాన్ని మేము భుజిస్తున్నప్పుడు, నీ రక్తాన్ని, నీ శరీరాన్ని మేము స్వీకరిస్తున్నప్పుడు, అయ్యా ఇదిగో తండ్రి, మేము కడుగుకొని, మేము శుద్ధి చేయబడి నీ బలలో చేయి వేయాలని మాతో మాట్లాడావు ప్రభా. నిజమే, కొంతమంది కడగబడకుండానే నీ బలలో చేయి వేయడాన్ని బట్టి కొంతమంది రోగులయ్యారని, కొంతమంది చనిపోయారని లేఖనాలు సెలవిస్తుందయ్యా. కానీ ప్రభా నాయన, అందరూ కడుగబడాలనేది నీ ఉద్దేశమైనది, నీ తలపనైనది, నీ ఆలోచన అయినది డాడీ. ప్రభా, ఈ రాత్రి నువ్వు మాతో మాట్లాడుతూ వచ్చావు. కడగబడకుండా మేము ప్రభు శుద్ధి కాకుండా నీ సన్నిధికి వచ్చి ప్రార్థించిన మా ప్రార్థన విననన్నావయ్యా, మా ప్రార్థన ఆలకించనన్నావయ్యా. నువ్వు మా ప్రార్థన వినకపోతే మేము ఎవరి కొరకు మొర్ర పెట్టగలం ప్రభువా? అయ్యా, అందుకే మమ్మల్ని మేము శుద్ధీకరించకుండా కడగమని అడుగుతున్నాం. ఈ రాత్రి మా ప్రతి పాపాన్ని కడుగయ్యా. మేము పవిత్రులుగా మార్చబడాలి. ఏ మాలిన్యం మాలో ఉండొద్దయ్యా. నీ కొరకు నీకు విరోధంగా నడిచిన ప్రతి పాపాన్ని ఒప్పుకుండా నీ సన్నిధానంలో చూపు ద్వారా, నడక ద్వారా, ప్రవర్తన ద్వారా, ఆలోచన ద్వారా, క్రియల ద్వారా, పద్ధతుల ద్వారా నీకు ఆయాసం కలిగించామేమో. నీకు విరోధంగా నడిచిన వ్యక్తులు ప్రభువా, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని మన్నించు డాడీ. నీ రక్తముతో మమ్మల్ని పరిశుద్ధపరచు, కడుగు డాడీ, పరిపూర్తిగా కడుగయ్యా. దావీదు అడిగినప్పుడు దావీదును కడిగావు కదయ్యా, మమ్మల్ని కూడా కడుగు. నీ అమూల్యమైన, శ్రేష్టమైన, ప్రశస్తమైన రక్తముతో మమ్మల్ని కడుగయ్యా. నీతో మాకు పాలు కావాలి. నువ్వు లేకుండా మేము బ్రతకలేము డాడీ. నువ్వు లేకుండా మేము భక్తి చేసిన ఉపయోగం ఏంటయ్యా? నీ రాజ్యము చేరకుండా, నిన్ను చేరుకోకుండా మేము ఈ లోకంలో ప్రభు ఉన్న ఉపయోగం ఏముందయ్యా? మాకు నీతోనే పాలు కావాలి. నేను కడగకపోతే పేతురు, నాతో నీకు పాలు లేదంటున్నావు. అవును డాడీ, నువ్వు కడగకపోతే మాకు నీతో పాలు లేదన్నావు. మాకు నీతో పాలు కావాలి. నీతో మేము పాలేవారం అవ్వాలి. సహాయం చేయ్యా. ఈ రాత్రి ఎంతమంది బిడ్డలు వారి ప్రతి పాపాన్ని సన్నిధానాలు ఒప్పుకున్నారు. నీకు విరోధంగా నడిచిన ప్రతి పాపాన్ని బట్టి క్షమాపణ కోరుకున్నారు. క్షమించయ్యా. నీ రక్తంతో శుద్ధి చేయండి. హిమము కంటే తెల్లగా మమ్మల్ని మార్చయ్యా. ఏ ముడత, మచ్చ, కలంకం ఏది మాకొద్దు. మేము ప్రకాశమానమైన వ్యక్తులుగా మారాలి అయ్యా. నిర్మలం అవ్వాలి ప్రభువా. ఆ రీతిగా మమ్మల్ని అందరినీ కడగమని, నీ రాజ్య వారసులుగా మమ్మల్ని చేయమని, ఎవరైతే ఈ రాత్రి నీ సన్నిధానంలో క్షమాపణ కోరుకున్నవారు అందరినీ బ్లెస్ చేయమని, దూరం నుండి లైవ్ చూసిన బిడ్డలను కూడా మీరు దర్శించమని, ఎంతమంది వారి పాప క్షమాపణ కోరుకున్నారో వారందరినీ క్షమించి నీ బిడ్డలుగా ముద్రించమని, వారికి కావలసిన ప్రతి ఈవి యేసుక్రీస్తు నామములో అనుగ్రహించబడను గాక. ఎవరైతే నీ వైపు తిరిగి ఉన్నారో వారి వైపు మీరు తిరగండి ప్రభువా. వారి అక్కర్లన్నీ యేసు నీ మహిమదైశ్వర్యంలో తీర్చబడను గాక. దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని కన్యోన్య సహవాసం సదాకాలం మనతో కూడా ఉండి నడుపును గాక. ఆమేన్.